హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను NHS UK గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు ఆల్రెడీ UK ఇమిగ్రెంట్స్ అయి ఉంటే మీరు ఈ వర్డ్ ఆల్రెడీ వినే ఉంటారు. అదేంటంటే గవర్నమెంట్ మనకి ఫండ్ చేస్తుంది నేషనల్ హెల్త్ సర్వీసెస్కి. మనం ఇమిగ్రెంట్స్ కూడా మనం వీసా ఫీ పే చేసినప్పుడే IHS అంటే ఇమిగ్రేషన్ హెల్త్ ఛార్జెస్ కూడా పే చేసే ఉంటాము. అవి ఎలా ఉంటాయంటే పర్ పర్సన్కి లైక్ 1050 నుంచి 1070 pounds ఉంటుంది. అదే కిడ్స్ అయితే లైక్ 770 pounds ఉంటుంది. ఇది కూడా వీసాని బేస్ చేసుకొని కొంచెం ప్రైస్ అనేది మారిపోతూ ఉంటుంది. సో ఈ IHS పే చేసిన వాళ్ళందరికీ UK వచ్చిన తర్వాత ప్రైమరీ కేర్ అనేది మనకి ఫ్రీ అన్నమాట. సో గవర్నమెంటే మనకి పే చేస్తుంది. ఇవేంటంటే అన్నీ ఫ్రీ కాదు, జస్ట్ జనరల్ ఫిజిషియన్ క్లినిక్ ఉంటుంది. సో జనరల్గా మనం కావాల్సినవన్నీ చెకప్ చేసుకోవచ్చు. కానీ ఐ టెస్ట్, డెంటల్ టెస్ట్, ప్రిస్క్రిప్షన్స్ ఇలాంటివి ఈ ప్రైమరీ కేర్లో కవర్ అవ్వవు. అలానే ఎమర్జెన్సీకి కూడా మనం వేరేగా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా షేర్ అండ్ సబ్స్క్రైబ్.